ఇమాజిన్ చేసుకోండి, మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ డిటెక్టివ్స్. అటువంటి మీ దగ్గరికి ఒక ఇంపాసిబుల్ కేసు వచ్చింది. ఐ మీన్ ఎటువంటి క్లూస్ లేని కేసు. బట్ దాంట్లో ఒక చిన్న క్లూ దొరికింది. అది వెతుక్కుంటూ వెళ్తే ఆ పర్సన్ చంపింది మీరే అని మీకు తెలిస్తే ఎలా ఉంటుంది? ఇది ఒక రియల్ కేస్. 1887 ఫ్రెంచ్ డిటెక్టివ్ అయిన రోబర్ట్ లెడ్రూ. తను చూసుకుంటే ఎన్నో ఇంపాసిబుల్ కేసెస్ సాల్వ్ చేసేవాడు. అలాగే ఒకరోజు తన దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఆండ్రూ మొనెట్ అనే పర్సన్ బీచ్ దగ్గర, అంటే లెహావ్రే అనే ఒక ప్లేస్లో బీచ్ దగ్గర తన డెడ్ బాడీ పడుంది ఆండ్రూ అనేది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు సస్పెక్ట్స్ లేరు, విట్నెసెస్ కూడా లేరు చూసినట్టు. అంతేకాకుండా అక్కడ ఏదో చంపినట్టు ఎటువంటి క్లూస్ కూడా పెద్దగా లేవు. బట్ ఒకటి ఉంది, అక్కడ కొన్ని ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఆ ఫుట్ ప్రింట్స్ చూసుకుంటే ఆ బాడీ నుంచి దాటి నడుచుకుంటూ వెళ్ళినట్టు చూపిస్తున్నాయి. అండ్ ఆ ఫుట్ ప్రింట్స్కి ఒక రైట్ టో మిస్ అయింది. అండ్ అది చూసిన మన డిటెక్టివ్ రాబర్ట్ లెడ్రూ షాక్ అయిపోయాడు. ఎందుకంటే తనకు కూడా అదే టో మిస్ అవుతుంది. అండ్ దాని గురించి తను ఎంతో డీప్గా ఇన్వెస్టిగేషన్ చేశాడు. చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే తనే ఆ పర్సన్ చంపింది. అసలు తనకు తెలియకుండా ఎలా చంపాడు అనుకుంటున్నాడా? స్లీప్ వాకింగ్ చేస్తూ, తనకు అసలు దాని గురించి గుర్తు కూడా లేదంట. స్లీప్ వాక్ చేస్తూ వెళ్ళి చంపినట్టు తనే అనుకున్నాడు. దాని గురించి తెలుసుకొని తను బాధపడి అండ్ ఎంతో భయపడ్డాడు, ఇంకా ఎవరినైనా చంపుతాడేమో అని. వెంటనే వెళ్ళి పోలీసు వాళ్ళకి తనంతట తానే దొరికిపోయి చెప్పేసి తను చెప్పాడు, నేను ఇలా డేంజరు, ఇలా అన్కాన్షియస్గా వెళ్ళి ఇలా చేస్తున్నానని చెప్పాడు. అప్పుడు పోలీసు వాళ్ళు తనని ప్రిజన్లో పెట్టకుండా తనని ఒక స్ట్రిక్ట్ లైఫ్ లాంగ్ సూపర్విజన్ కింద తీసుకొని తననైతే జాగ్రత్తగా చూసుకున్నారు. అండ్ ఈ కేసు ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్గా మారిపోయింది ఈ హిస్టరీలోనే చూసుకుంటే.